నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ ఎంపీ మార్గాని భారత్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి గంగుల కమలాకర్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కోమారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ముఖ్యంగా ఉర్సా కంపెనీకి చెందినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో, ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఉర్సా క్లస్టర్ యుఎస్ఏ ఎంటిటీ అయినటువంటి యుఎస్ఏ కంపెనీ అయినటువంటి ఇండియన్ సబ్సిడరీ ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు మన రాష్ట్రంలో వాళ్ళు దాదాపుగా 5,196 కోట్ల రూపాయల పెట్టుబడి, 2,500 మందికి ఉపాధి కల్పించడం కోసం అక్కడ ఒక డేటా సెంటర్ని, ఐటీ ఆఫీస్ని నెలకొల్పడానికి వారు ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇస్తే 2,500 మందికి ఉపాధి దొరుకుతుంది. దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు, 5,200 కోట్ల రూపాయల పెట్టుబడి మన రాష్ట్రానికి వస్తున్నటువంటి సందర్భంలో వారికి భూ కేటాయింపులు చేస్తే డేటా సెంటర్కి 56.36 ఎకరాలు, ఐటీ స్పేస్కి 3.5 ఎకరాలు భూ కేటాయింపులు చేస్తే దానిపైన విషం కక్కుతా ఉన్నారు. ఉర్సాకు ఊరికే ఊరు పేరు లేని ఉర్సాకు విశాఖలో అత్యంత కారు చౌకగా ఎకరం 99 పైసలకే. ఎవడు చెప్పాడా మీకు? ఇవాళ అడుగుతా ఉన్న ఈ దిక్కుమాలిన పత్రిక, ఈ పత్రికలో తప్పుడు రాతలు రాయిస్తున్నటువంటి జగన్ రెడ్డి, అతని దొంగల దోపిడీ ముఠ, ఫేక్ ముఠ, వారిని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఉర్సా కంపెనీకి 99 పైసలకే ఎకరాన్ని మేము కట్టబెట్టాం అని ప్రూవ్ చేయడానికి మీ దగ్గర ఉన్నటువంటి కాగితం ఏంటి? దేని ఆధారంగా మీరు ఈ తప్పుడు రాతలు రాస్తా ఉన్నారు? ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు. రాష్ట్రానికి వస్తున్నటువంటి పెట్టుబడులను అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు జవాబు చెప్పండి. దేని ఆధారంగా ఈ తప్పుడు రాతలు రాశారు? ఏదన్నా జీవో కాపీ ఉందా మీ దగ్గర? ఉర్సాకి 99 పైసలకే ఎకరం భూమి కేటాయిస్తున్నాం అని చెప్పడానికి మీ దగ్గర జీవో కాపీ ఉందా? ఉంటే బయట పెట్టండి. ఉంటే అది రాష్ట్ర ప్రజలందరికీ చూపించండి. ఎందుకు ఎటువంటి ఆధారాలు లేకుండా మీరు ఇటువంటి తప్పుడు రాతలు రాస్తా ఉన్నారో మీరు ఇవాళ జవాబు చెప్పాలి. ఇవాళ ఉన్నటువంటి వాస్తవాలు ప్రజలకి తెలియజేయాలన్న ఒక ఆలోచనతోనే ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కి ఇచ్చాము ఎకరం 99 పైసలకే. ఇదిగోండి దానికి సంబంధించినటువంటి జీవో. మేమేం దాచిపెట్టట్లేదే. జీవో నెంబర్ 7 డేటెడ్ 21/4/2025 అలాట్మెంట్ ఆఫ్ 21.16 acres of land at ITL Visakhapatnam to Messrs Tata Consultancy Services for establishing an IT campus with an investment of 1,370 crore with a potential employment of 12,000 persons. మేము ఇచ్చాం జీవో. మేము మీలాగా జీవోలు దాచిపెట్టలేదే. జీవోలు లేకుండా మాయం చేయలేదే. జీవోల వెబ్సైట్ని మూసేయలేదే. జీవోలు కూడా దాచిపెట్టినటువంటి 420 ప్రభుత్వం మీది కదా. మేము క్లియర్గా రాసాం. Honorable Council of Ministers hereby approves the allotment of land for 21.16 acres to Tata Consultancy Services at 99 paisa. ఏంటి తప్పేంటి దీనిలో? ఇవాళ టీసీఎస్ కోసం కొన్ని అనేక రాష్ట్రాలు పోటీలు పడతా ఉంటాయి.
ఇవాళ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్. మాజీ ఎంపీ మార్గాన్ని భారత్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అలాంటిది అంత విలువైన భూమి, కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని మీరు 50 లక్షల రూపాయలకి ఎట్లాగిస్తారని అడుగుతా ఉన్నా. మరి ఇది కుంభకోణం కాదా అని అడుగుతా ఉన్నా. ఇంత పెద్ద భూ స్కామ్ జరుగుతూ ఉంటే మరి అసలు చీఫ్ సెక్రటరీ కూడా ఎందుకు స్పందించరండి? నాకు అర్థం కాల. అసలు స్పందించాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు అసలు ఈ కుంభకోణం ఏంటి, అసలు ఏ రకంగా ఇది జరిగిందనేది ఒక్కసారి మనం దీంట్లో పిక్చర్లోకి వెళ్దాం. అదేవిధంగా 99 పైసలకి భూమి ఇచ్చేయడం ఏంటండి? నాకు అర్థం కాల. అసలు 99 పైసలకి ఎక్కడ ఇడ్లీ అయినా వస్తుందా, లేదా కనీసం కాఫీ అయినా వస్తుందా, లేదా టీ అయినా వస్తుందా? అసలు 99 పైసలకి వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఏ రకంగా దారాదత్తం చేస్తారు? అంటే ప్రైవేటు వ్యక్తులకి ప్రభుత్వ భూమి ఏ రకంగా దారాదత్తం చేస్తారని అడుగుతున్నా. నేను ఇవాళ కొన్ని పాయింట్స్ క్లియర్గా నేను చెప్పాలనుకుంటున్నానండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎల్ఐసి కానీ, లేకపోతే ఆర్బీఐ కానీ, ఎస్బీఐ కానీ, విజయ బ్యాంక్ కానీ, కెనరా బ్యాంక్ కానీ, హట్కో కానీ, గెయిల్ కానీ, యూనియన్ బ్యాంక్ కానీ, లేకపోతే ఇండియా బ్యాంక్ కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, లేకపోతే ఆయిల్ కార్పొరేషన్ సంబంధించిన ప్రభుత్వ సంస్థలు, మరి ఇవన్నిటికి మీరు అక్కడ విశాఖపట్నంలో కానీ, ఆంధ్ర రాష్ట్రంలో కానీ, లేకపోతే మీరు అమరావతి ప్రాంతంలో కానీ మీరు ఎకరా సుమారుగా 4 కోట్ల రూపాయలు చొప్పున రేట్ ఖరారు చేస్తే, ఊరు పేరు లేని ఈ ఒక ప్రైవేట్ సంస్థ ఓర్సా అంట, ఆ ప్రైవేట్ సంస్థ గురించి కూడా మాట్లాడదాం. ఆ ఓర్సాకి వేల కోట్ల రూపాయలు విలువ చేసేది మీరు ఎకరం 50 లక్షల రూపాయలకి ఏ బేసిస్లో ఇస్తారని అడుగుతున్నా. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థలైన వీటికి మీరు ఎకరం 4 కోట్ల రూపాయలు చొప్పున కేటాయిస్తే, ఊరు పేరు లేని ఈ యొక్క ప్రైవేట్ కంపెనీలకి ఏ రకంగా దారాదత్తం చేస్తారు? ఇది మీ బినామీలకు ఇచ్చినట్టు కాదా? అసలు దీని చరిత్రలోకి వెళ్తే ఒక్కసారి ఇంకా ఇది కాకుండా చివరికి దేశ రక్షణ వ్యవహారాల్లో అత్యంత కీలకమైన ఇండియన్ ఆర్మీకి సైతము మీరు ఎకరం 1 కోటి రూపాయలకి కేటాయించిన సంగతి మర్చిపోబాకండి. ఇండియన్ ఆర్మీకి సంబంధించి మీరు ఎకరం 1 కోటి రూపాయలు కేటాయిస్తే, ఈ ఓర్సాకి 50 లక్షలు, అందులోనూ వేల కోట్ల రూపాయలు, సుమారుగా ఇవాళ మార్కెట్లో విలువ చూసుకుంటే 3,000 కోట్ల రూపాయలు ఆ యొక్క భూమి విలువ ఉంటుంది. దాన్ని మీరు 56 ఎకరాలు దారాదత్తం ఏ రకంగా చేస్తారని అడుగుతున్నా. ఇది కాకుండా ఐటీ పార్క్లో 3.5 ఎకరాల స్థలాన్ని ఎకరం 1 కోటి రూపాయల చిల్లరకి ఏ రకంగా ఇస్తారండి? ఇప్పుడు నేను ఒక ఐటీ కంపెనీ పెడతాను, నాకు ఇస్తారా? నేను ఐటీ కంపెనీ, నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇస్తారా? ఎట్లాగా ప్రభుత్వము ప్రజల సొమ్ముని ఏ రకంగా అన్యాయంగా, అక్రమంగా ఈ రకంగా చేస్తారని అడుగుతా ఉన్నా. ఇంత దారుణమా? అసలు ఇప్పుడు దీని యొక్క వివరాల్లోకి వెళ్తేనండి, ఈ నారా లోకేష్ గారు, అసలు ఈ ఓర్సా కంపెనీ ఎప్పుడు స్థాపించబడింది, దీనికి నారా లోకేష్ గారు ఎప్పుడు అమెరికా వెళ్ళాడు, ఈ ప్రమోటర్స్ ఎవరు, దీని గురించి కూడా ఒక్కసారి మాట్లాడదాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పుత్రుడైన ఎలక్ట్రానిక్స్ మినిస్టర్ గారు, ఐటీ ఎలక్ట్రానిక్స్ మినిస్టర్ నారా లోకేష్ గారు 2024 అక్టోబర్లో అమెరికా వెళ్ళాడండి. లోకేష్ గారు అమెరికా వెళ్ళంగానే ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి వీళ్ళకి సంబంధించిన ఛానల్స్లోనూ పేపర్లోనూ వండి వార్చేశారు. పుంకాలుగా కథనాలు కూడా తీసుకుని వచ్చారు. ఇక్కడ నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, అసలు ఈ ప్రమోటర్స్ ఎవరైతే ఈ ఓర్సాకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారో, ఎవరు ఇందులో డైరెక్టర్స్, మాజీ మంత్రి గంగుల కమలాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఇంత పెద్ద ఎత్తున 20 సంవత్సరాలలో సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేయడం అనేది భారతదేశ చరిత్రలోనే ఒక బీఆర్ఎస్ పార్టీకి సాధ్యమైందని చెప్పి ప్రూవ్ చేసి నిన్న కేసీఆర్ గారు.
నిన్న కళ్ళగట్టినట్టుగా ప్రపంచమంతా కూడా నివ్వరపోయే విధంగా అద్భుతమైన లక్షలాది మంది సమావేశంకి వచ్చింది. మేమేం అధికార పార్టీ లేం, ఇట్లా పిలిస్తేనే మహిళా సంఘ గ్రూపులు అన్నొచ్చి సక్సెస్ చేస్తాను. నిన్న మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఈరోజు అక్కడ మీరు నిన్న వచ్చిందని చూడండి, 95% యువకులు మరియు వ్యవసాయంలో ఉండి పెద్ద మగవాళ్ళు వచ్చారు. 95%. దీనికి ఏం నిదర్శనం? ఇది బీఆర్ఎస్ పార్టీ మీద ప్రేమను, బీఆర్ఎస్ పార్టీ आप आगे बढ़ो हम आपके साथ में है. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 14-15 నెలల లోపలనే విధ్వంసం సృష్టించింది. ఇక మీరు ఎప్పుడొస్తారా అని చెప్పేసి ఇక మేము సంఘీభావంగా వస్తున్నామని చెప్పేసి లక్షలాది మంది ఈరోజు రావడం జరిగింది. అది 8:30కు జరుగుతూనే ఉన్నది సమావేశం. నిద్ర మాత్రం ముగ్గురు మంత్రులు ఉలిక్కిపడరు ఒకటేసారి. ఏమైందేమో విడకాల వచ్చిందో లేకపోతే ఏం కాల వచ్చిందో నాకు ఒక్కసారి అయితే కూర్చున్నారు. ఎవరెవరు ప్రెస్ మీట్ పెట్టారు? నిన్న 18 ఫిబ్రవరి 2014 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రానికి పార్లమెంట్లో బిల్స్ పాస్ అయింది. 20వ తారీఖు నాడు రాజ్యసభలో పాస్ అయింది. ఆ రోజు నిన్న పెట్టిన ప్రెస్ మీట్లో పెట్టిన మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న ఆంధ్ర పార్టీ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు. ఆంధ్ర పార్టీలో తెలంగాణకు వ్యతిరేకంగా నూరుతా ఉన్నాడు. ఆయన కూడా నిన్న తెలంగాణ గురించి మాట్లాడాడు. సోనియా గాంధీ సీతక్క ఆమె తెలుగుదేశం పార్టీలో ఉంది. అప్పుడు 2013 ఉద్యమంలో కానీ 2014 తెలంగాణ వచ్చినప్పుడు వీరు తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు కారు, తెలంగాణకు సంబంధించిన ఉద్యమంలో పాల్గొనలేదు. ఇక మా సోనియా ఇచ్చిన చెప్తున్నారు. ఆ రోజు వీళ్ళు ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో? లేరు. కాబట్టి ఉలిక్కిపడి ఒకటిసారి బెంబేలెత్తింది ఏది జనాలని. నిజంగా నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, మీకు నిజంగానే భయం లేకపోతే, టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ గజగజ వనకపోతే, నిన్న పొద్దున మీరు పంపిన మెసేజ్ లేదండి. ఆల్ యాజమాన్యానికి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆర్టీఏ డిపార్ట్మెంట్ నుంచి కానీ ట్రాన్స్పోర్ట్ నుంచి ఏమని పంపిర్రు? స్కూల్ యాజమాన్యం నేరుగా ఫోన్ చేసి మీరు స్కూల్ బస్సులు పంపితే మీ మీద 1,00,000 పెనాల్టీ ఇస్తామని చెప్పి మెసేజ్లు పంపిర్రు. ఇది కాదా మీ భయానికి నిర్వచనం? పంపలేదా మీరు? ఎందుకు భయం మా బీఆర్ఎస్ పార్టీ అంటే? స్కూలు ఆర్టీసీ బస్సులు అలా కొడతబెట్టి నీవంటే స్కూల్ బస్సులు అనేది ఆయా ప్రాంతంలో ఉన్న మనోభావాలు బట్టి వాళ్ళు పంపుతారు. ఇది సిగ్గుపడాలి. ప్రభుత్వంలో ఉన్న ఈ మంత్రి, జిల్లా మంత్రి, ఆర్టీ ట్రాన్స్పోర్ట్ మంత్రి ఇంతమందికి మెసేజ్ చేసిన ఒక్కడన్నా బస్సు ఆపిండి అని ఇవ్వకుండా, ఒక్క యాజమాన్యం ఉన్న బస్సు ఆపకుండా ఉన్నదా? అంటే మీకు తల ఉంచుకోవాలి. మీరు ఏమన్నా తెలుసా యాజమాన్యం మాతోటి? మేము తెలంగాణ బిడ్డలము, డెఫినెట్ గా తెలంగాణ బిడ్డలు ఓన్ చేసుకున్నది బీఆర్ఎస్ పార్టీ. మా ప్రాంతం యొక్క, మా తెలంగాణ ప్రజల యొక్క ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఈ పార్టీకి మేము ఎందుకు పంపమని చెప్పేసి భయపడకుండా పంపిరు. వాస్తవం కాదా? మీరు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎంత బెదిరించడం స్కూల్ యాజమానులు ఆపకుండా ఉన్నారా? అంటే ఇక్కడ నుంచే మీ ఫెయిల్యూర్ స్టార్ట్ అయింది. ఏం మాట్లాడిన మంత్రులు? ఇక పొన్నప్రభ రెచ్చిపోయి అక్కడ ఎవరు లేరట. ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా నేను, మేము అధికార పార్టీ యొక్క ఫెయిల్యూర్ గురించి. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. లేకపోతే రాజకీయ పార్టీల భవిష్యత్తు ఏదో తారుమారుతుందని ఏ ఒక్కరు కూడా భావించరు కదా. అయినా ఎందుకు మీకు ఈ తాపత్రం అని అడుగుతూ ఉన్నా. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య ఎన్నికల్లో సింబల్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ పైన ఫ్యాన్ గుర్తు పైన గెలిచి మున్సిపల్ చైర్మన్లుగాను, కార్పొరేషన్ మేయర్లుగాను ఇవాళ పదవుల్లో కొనసాగుతూ ఉంటే, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులుగాను పదవుల్లో కొనసాగుతూ ఉంటే వాళ్ళని ఎందుకు దించాలనే ప్రయత్నం చేస్తున్నారని అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలను చూసి అనేక మంది పెద్దలు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఎన్నికలు కొత్తగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి, మండల ప్రజా పరిషత్ ఎన్నికలు జరిగాయి, కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి, మండల ప్రజా పరిషత్ ఎన్నికలు జరిగాయి,
కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి, జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగాయి. కానీ ఎక్కడైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అక్రమ మార్గాన గెలవాలనే ఆలోచన కానీ తలంపు కానీ ఎక్కడైనా చేశామా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను ప్రజానికానికి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళకి చెప్పినా కూడా చెవిటి వాడు ముందు శంఖ ఊదినటువంటి పరిస్థితుల్లో ఇవాళ కూటమి నేతలు, కూటమి ప్రభుత్వం ముందుకు కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే నేను ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా అప్పీల్ చేస్తా ఉన్నా, ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో తాడిపత్రి మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. తాడిపత్రి మున్సిపల్ ఎన్నికలు జరిగితే తెలుగుదేశానికి 18 సీట్లు వచ్చాయి కౌన్సిలర్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 16 సీట్లు, 2 సీట్లు ఇండిపెండెంట్లు గెలిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కానీ ప్రభుత్వం చేసినటువంటి ఆలోచన కానీ ఒక్కసారి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి చెప్పదలుచుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట చెప్పారు, మనకి ప్రజలు సంపూర్ణమైనటువంటి మెజార్టీ ఇవ్వనటువంటి పరిస్థితుల్లో దయచేసి ఎక్కడా కూడా ఆ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయొద్దు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాల. ఆ ఎన్నికలు జరిగే ప్రక్రియలో కూడా బహుశా దేశంలో ఎక్కడా లేని విధంగా మా పార్టీ అభ్యర్థిగా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి పెద్దారెడ్డి గారిని వాళ్ళ అబ్బాయి ఇద్దరిని కూడా హౌస్ అరెస్ట్ చేయించి అధికారంలో మేము ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వారి ఇద్దరిని కూడా బయటికి రాకుండా, ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించాలనే ఆలోచనతో హౌస్ అరెస్ట్ చేయించి ఎన్నికలు నిర్వహిస్తే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అక్కడ గెలిచినటువంటి మున్సిపల్ చైర్మన్ కూడా చెప్పాడు, నేనేదో నా మాటగా చెప్పట్లా, హ్యాట్స్ ఆఫ్ టు జగన్మోహన్ రెడ్డి, నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజాస్వామ్యంలోనే ఆకాశం అంత ఎత్తేదిగా అనే మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా నేను చెబుతున్నటువంటి మాట కాదు. అక్కడ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా గెలిచినటువంటి ఆయన మాటల్లో చెప్పినటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. నేను అందుకనే కూటమి నేతలు కూడా అడుగుతూ ఉన్నా, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో నాటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆకాశం అంత ఎత్తుంటే ఇవాళ కూటమి నేతలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రోజు రోజు కూడా ప్రజాస్వామ్య విలువల్ని దిగజార్చి పాతాళానికి వాళ్ళు చేరుతున్నటువంటి పరిస్థితులు కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నా. ఇవాళ దేశం యావత్తు కూడా, ఎందుకంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. కుటుంబ పాలన జనం గోరిగట్టిండ్రు, ఇంకా మీకు సిగ్గు లేకుండా మాట్లాడడం సమంజసం కాదు అని చెప్పినాడు. తెలియజేస్తా ఉన్నాను. ఇంకొకసారి కుటుంబ పాలనకు కాలం చెల్లినట్లే ఇంకొకసారి కుటుంబ పాలన ప్రజలు కోరుకోరన్న సంగతి చాలా స్పష్టంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో మీకు తెలియదని అడుగుతా ఉన్నాను. పూర్తిగా ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో చేర్చి 70,000 కోట్ల రూపాయలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పు ఉంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 70,000 కోట్ల రూపాయలని దాదాపు 8 లక్షల కోట్ల రూపాయలకు మీరు అప్పు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేసిన మాట వాస్తవం కాదా? మీరు దానివల్ల మరి ఏం సాధించారు? తెలంగాణలో ఏ జనజీవనం కానీ అభివృద్ధి కానీ ఏం జరిగిందో మరి చర్చకు సిద్ధమని అడుగుతున్నా. మీరు ఈరోజు పూర్తిగా ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి అప్పుల పాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. అంతేకాకుండా నేను మిమ్మల్ని ఒక సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు నిన్న కాళేశ్వరం గురించి ఎందుకు మాట్లాడలేదు? కాళేశ్వరం 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం ద్వారా కేవలం 1 ఎకరానికి కూడా నీరు ఇవ్వలేనటువంటి దుస్థితి. అది ఎత్తిపోదల పథకం కాదు, తిప్పిపోదల పథకం అని చెప్పేసి ఎంతోమంది మేధావులు చెప్పినా దాని మీద మీరు ఇప్పటి వరకు నోరిప్పరు. దాని మీద నిన్న ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి రిపోర్టు కూడా ఒకసారి స్పష్టంగా చూస్తే దాంట్లో జరిగినటువంటి అవినీతి, అక్రమాలు, డిజైన్ లోపాలు, నాణ్యత లేనటువంటి కట్టడాలు చూస్తూ ఉంటే ఎంతటి విధ్వంసం చేశారో దాన్ని బట్టి స్పష్టమవుతా ఉన్నది.
ఒక వైట్ ఎలిఫెంట్ లాంటి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాళేశ్వరాన్ని కట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం మీద ఒక భారం మోపినమాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. మిషన్ భగీరథ పేరు మీద 40,000 కోట్లు ఖర్చు పెట్టి, మిషన్ కాకతీయ పేరు మీద 1,000 కోట్లు ఖర్చు పెట్టి, కనీసం మిషన్ భగీరథ ద్వారా ఏ ఒక్క గ్రామంలో కూడా నీరు, మంచినీరు తాగడానికి పనికి రాకుండా ఉన్నటువంటి సంగతి వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గుత్తేదారుల జేబులు నింపి కమిషన్ కోసం మీరు చేసినటువంటి కక్కుర్తిలో ఈ రాష్ట్రానికి 1,000 కోట్ల, 1,00,000 కోట్ల రూపాయలు బాకీలు చేసిన మాట వాస్తవం కాదా? మరి దాని మీద నేను ఎందుకు మాట్లాడలేదు? దాని విషయం మీరు ఎందుకు నిన్న దాటవేసే ప్రయత్నం చేశారో అడుగుతా ఉన్నాను. ఎన్డీఎస్ చేసిన రిపోర్టులో చాలా స్పష్టంగా మీరు చేసినటువంటి అవినీతి మీద, మీరు చేసినటువంటి అక్రమాల మీద ఎంత స్పష్టంగా దాంట్లో వాళ్ళు వివరించారు మీకు తెలియదని అడుగుతా ఉన్నాను. తుమ్మిడేట్లో కట్టాల్సినటువంటి ప్రాజెక్టుని తుమ్మిడేట్లో కాకుండా కింద కాళేశ్వరం తీసుకొచ్చేసి తిప్పిపోతున్న పథకం ద్వారా మీరు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా ఆర్థిక విధ్వంసం చేసినమాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను. అంతేకాదు, ఇది ముమ్మాటికి ఆర్థిక నేరం కాదని అడుగుతా ఉన్నా. ముమ్మాటిగా మీరు చేసినటువంటి ఆర్థిక నేరాన్ని ఈరోజు దాచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఇలాంటి నేరాలు విదేశాల్లో అయితే ఉరి తీసేవారని చెప్పారు. మరి ఎందుకోసమని ఆయన మీద ఇంకా కనికరం సాగుతా ఉన్నదో మాకు అర్థం కావడం లేదు. మీరు చేసినటువంటి అనేకమైనటువంటి విధ్వంసాలు, తప్పిదాలు ఎందుకు మీరు నిన్న మాట్లాడలేదో కేసీఆర్ గారు సమాధానం చెప్పాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంతేకాదు, కాళేశ్వరం కట్టిన దాంట్లో కాస్ట్ బెనిఫిట్ రేషియో ఆశాజనకంగా లేదని, అసలు అది ఎత్తిపోతున్న పథకమే కాదని చెప్పినా కూడా దాని మీద మీరు ఇప్పటి వరకు కూడా మాట్లాడకపోవడం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలకు మీరు సంజాయిషి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, మిషన్ భగీరథ అంశంలో కూడా కాస్ట్ బెనిఫిట్ రేషియో లేదు. మిషన్ భగీరథ నీళ్లు ప్రజలు తాగడానికి కూడా పనికి రావడం లేదని స్పష్టంగా తెలిసినా కూడా మీరు రాష్ట్రానికి చెందినటువంటి 1,000 కోట్ల రూపాయలని విధ్వంసం చేసి మీ ఆస్థాన గుత్తేదారులు నింపిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇలా బీఆర్ఎస్ 9.5 ఏళ్ల పాలనలో కాళేశ్వరం, ఇరిగేషన్ ప్రాజెక్టు వంటి వివిధ కార్పొరేషన్ల పేరు మీద తీసుకొచ్చినటువంటి లోన్లు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఆర్థిక భారం మోపిన మాట వాస్తవం కాదా? బీజేపీ లీడర్ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. భ్రమలో ఆయన ఉన్నాడు. ఇట్లనే మళ్ళా అధికారంలోకి వస్తామనే యొక్క ఆనంద డోలికలలో ఊగిపోతున్నారు బీఆర్ఎస్ నాయకులు. కానీ ప్రజలు ఇవాళ చాలా విజ్ఞులు. తెలంగాణ ప్రజలు చాలా పర్ఫెక్ట్గా ఆలోచిస్తున్నారు. ఈరోజు ఇటువంటి యొక్క అప్రజాస్వామిక నియంత పార్టీకి కాలం చెల్లిపోయింది. అక్కడ మీరందరూ చూసినాం, మేమందరం చూసినాం. కేసీఆర్ గారు కాకుండా ఆ పార్టీలో మాట్లాడింది ఎవరో మీరు చూసిండ్రు. ముందు ఆయన ఎవరో మీకు తెలుసు. ఆ తర్వాత కేసీఆర్ గారు మాట్లాడింది. అంటే ఆ పార్టీని ఇంకెవ్వరు లేరా? ఆ పార్టీలో సోషల్ జస్టిస్ అనేది లేనే లేదా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కదా బీఆర్ఎస్ వాళ్ళు. మరి ఏమైందని నేను అడుగుతున్నా. 200 కోట్లు పైగా ఖర్చు పెట్టింది నిన్నటి మీటింగ్కు. అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆ మాత్రం మీటింగ్ పెట్టడం అనేది ఎవరైనా చేయగలుగుతారు. దాంతోనే నేను అధికారంలోకి వచ్చేపోయినా, ఇక వచ్చేసి నేనే పోలీసుల గురించి మాట్లాడు. అరే, నీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏమిటి? నువ్వు అదేంది మన ధర్నా చౌక్ ఎత్తేయడం గురించి ఏమిటి? ఎవరన్నా ఏదన్నా ఒక సమస్య గురించి ఆందోళన పిలిపిస్తే ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు ఏమైంది? ఎక్కడికక్కడ అరెస్టులు ఏమైంది? నీ నియంతృత్వ పోకడలు అనేటి ప్రజలు మర్చిపోయినలు కావచ్చు, ఇంకా నాకు బ్రహ్మరథం పడతారని అనుకున్నాడు. కానీ అటువంటి పరిస్థితి ఏమీ లేదు ఇప్పుడు. ఎందుకనంటే ఆయన చేసిన తప్పిదాలు ఆయనను నిరంతరం వెన్నాడుతున్నాయి. కాళేశ్వరం అవినీతి విషయంలో ఒక్క ఈఎన్సీని పట్టుకుంటేనే అన్ని కోట్ల రూపాయలు దొరికినాయి. మరి అందులో పనిచేసిన మిగతా వాళ్ళు, మంత్రులు, మిగతా అధికారులు, తర్వాత మీ కుటుంబ సభ్యులు, ఇవన్నీ చూస్తే ఎన్ని వేల కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సొమ్ము బొక్కిన్లో దీన్ని బట్టి అర్థమవుతుంది. మరి అది ఎట్లా? దాని గురించి ప్రజలు మర్చిపోయిన అనుకుంటున్నావా? కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టులు ఏమైనాయో, ఇవాళ ఎటువంటి పరిస్థితి ఉన్నాయో ఇవి మర్చిపోయిందా? నువ్వు చెప్పిన మాటలన్నిటి గురించి మర్చిపోయినా అనుకుంటున్నావా?
కాంగ్రెస్ పార్టీ ఉన్ను బీఆర్ఎస్ రెండు దొందే. ఈ రెండిటికి ఏమీ తేడా లేదు. అధికారాన్ని అనుభవించి అక్రమంగా సొమ్ము వెనకేసుకోవడం తప్పితే, విచ్చలవిడిగా అధికారాన్ని ఉపయోగించడం తప్పితే ఇంకొకటి లేదు అని చెప్పి ప్రజలు ఇవాళ అర్థం చేసుకుంటారు. ఈ రెండు పార్టీలకు సారూప్యత, ఈ రెండు పార్టీలు కలిసి గతంలో ఎన్నికల్లో పోటీ చేసి అధికారాన్ని పంచుకున్నాయి. ఈ రెండు పార్టీలు మజ్లిస్ ఫ్రెండ్సే. ఈ రెండు పార్టీలు కొత్తగా మావోయిస్టు ఫ్రెండ్సే. అన్నిట్లా సారూప్యత ఉన్నాయి. రెండు పార్టీలు ఫ్యామిలీ పార్టీలే. ఫ్యామిలీ తప్పితే ఇంకేమున్నదని అంటున్నా నేను. కేసీఆర్ ఒక్క విషయమైనా చెప్పు, నీ దగ్గర చెప్పడానికి ఏమన్నా ఉందా? నువ్వేమన్నా చేసినావా? నువ్వు చెప్పి వాగ్దానాలు చేసిన ఎన్ని నెరవేర్చని ఎన్ని ఉన్నాయి? అవి నేను మళ్ళా చదవవలసిన అవసరం లేదు. డబుల్ బెడ్రూమ్ లాంటివి ఎక్కడన్నా ఇస్తావా? నిరుద్యోగ వృత్తి అంటే ఇస్తావా? ₹1,00,000 రుణమాఫీ అంటే చేస్తావా? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ ఎంపీ మార్గాని భారత్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి గంగుల కమలాకర్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.